పరిశుద్ధ గ్రంథం నుంచి విలాప వాక్యములు, పరిశుద్ధ గ్రంథం నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఆకాశమందున్న దేవుని తట్టు ఎల్లప్పుడూ మన హృదయము మన చేతులు ఎత్తి మనము దేవుని స్తుతించు వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో, మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి విరోధమైన పరిస్థితుల్లో, ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా ఆకాశమందున మన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆకాశమందున దేవాది దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆయన వైపుకి మన హృదయమును చేతులు ఎత్తుకోవాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు నా జీవితంలో ఏమనుకుంటానంటే, నా దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడికి పోయినా కూడా నా పైన ఆకాశం ఉంటుంది. అంటే పైన ఆకాశం ఉంది అంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన వైపుకు నా హృదయం, నా చేతులు ఎత్తినప్పుడు ఆయన నాతో మాట్లాడతాడు. ఆయన నన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు. అదే ఒక గొప్ప ధైర్యం నాకు ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. మనకు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో మనం సేఫ్గా ఉన్నాం అనుకుంటుంటాం. మరి ఇంట్లోంచి బయటికి రాగానే అరే మనం బయటకు వచ్చామే, పరిస్థితి ఎట్టుంటుందో, ఏం జరగద్దో, ఎవరైనా మన మీద దాడి చేస్తారేమో, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది కలుగుతుందేమో. మనం ఎప్పుడైతే ఈ ఆకాశం అంతా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ ఆకాశాన్ని తప్పించుకొని నేను ఎక్కడికి పోలేను. ఏ స్థలంలోకి వెళ్ళినా కూడా మన వెంట ఆకాశం ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆకాశంలో దేవుడు మన వెంట ఉన్నాడు కాబట్టి దాన్ని మనం విశ్వసించాలి. ఆకాశం ఎక్కడ ఉన్నా నా వెంట ఉన్నట్టు నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా వెంట వస్తూ ఉన్నాడు, నన్ను విడువక కాపాడుతున్నాడు, విడువక ఆయన నన్ను బలపరుస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి విశ్వాసం నీలో ఎప్పుడైతే కలుగుతుందో నీ సహవాసం ఎప్పుడూ దేవునితో ఉంటుంది. నీ సహవాసము ఆకాశం ఎక్కడ వెళ్ళినా నా వెంట ఉన్నట్టు నా దేవుడు అన్ని స్థలాల్లో నా వెంట ఉన్నాడు. ఆయన అన్ని స్థలాల్లో నన్ను నడిపించగలడు, అన్ని స్థలాల్లో నన్ను విడిపక కాపాడుతాడనే ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో, మరి మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును అంటాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనం ఎప్పుడు మొరపెట్టినా, ఎప్పుడు మనం ప్రార్థన చేసినా మనకున్న ధైర్యం ఏంటంటే నా దేవుడు వింటూ ఉన్నాడు, నా దేవుడు వింటూ ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు వింటూ ఉన్నాడంటే ఆయన సమస్తాన్ని చేయగలిగినటువంటి శక్తిమంతుడు గనుక సమస్త కార్యాలు నా జీవితంలో నెరవేర్చగలడు. మరి యోబు గ్రంథంలో యోబు తన దేవుని గురించి ఒక చక్కని మాటలు కొన్ని 9వ అధ్యాయంలో మాట్లాడతాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయంలోకి మనం వెళ్తే చూడండి, ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన అంటాడు 4వ వచనంలో, ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు అంటాడు. దేవుడు అంట మహావివేకంట, మహాజ్ఞానం. ఆయన జ్ఞానం మనకు అర్థం కాదు, ఆయన జ్ఞానం మనం అర్థం చేసుకోలేము. ఆయన అధిక బల సంపన్నుడు. నువ్వు అనుకున్న బలము కంటే దేవుని బలము నువ్వు అర్థం చేసుకోలేనంత గొప్పది. మనం అర్థం చేసుకోలేనంత గొప్పది దేవుని బలం. హల్లెలూయా. మనకి ఎప్పుడు కూడా ఆయన బలం అర్థం కాదు. ఆయన బలం గురించి మరి
ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్నాడు చూడండి 6వ వచనంలో, భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములను అదరచేయువాడు ఆయనంట. హల్లెలూయా. భూమిని కదిలించేవాడు ఆయన. ఈ భూమి ఎవరైనా వాళ్ళ చేతిలో కదిలించగలరా? దాన్ని తిరుగు తిప్పగలరా? హల్లెలూయా. మన చేతిలో ఉన్నటువంటి చిన్న గ్లోబ్ ఉంటుంది తయారు చేసినది. ఆ గ్లోబే కొన్నిసార్లు తుప్పు పట్టిందంటే అది తిప్పితే తిరగదు. మనం చేయి తిప్పినా కూడా అది ఫిక్స్ అయిపోతుంది, స్ట్రక్ అవుతుంది. ఇంకా ఎందుకు తిరగడం లేదని మనం ప్రయత్నిస్తాం. అది మనిషి బలం. దేవుని బలం అంట, ఆయన భూమిని దాని స్థలములో నుండి కదిలిస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన ఆకాశం అంతటా ఉంటూ భూమిని అలా కదులు అన్నప్పుడు అది సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ మనకు ఉదయం వెలుగును, రాత్రి చీకటిని మనకు కలగజేస్తున్నట్ట. హల్లెలూయా. మరి దాని స్తంభములను అదరజేయువాడు ఆయన. 7వ వచనంలో చెప్తాడు, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఉదయింపడు, ఆయన నక్షత్రములు మరుగుపరచును. చూసారా, దేవుడు ఆజ్ఞ ఇస్తే సూర్యుడు కూడా ఉదయించడు. దేవుడు తన ఆజ్ఞ ఇస్తున్నాడు కాబట్టి రోజు ఉదయ కాలంలో మనం సూర్యుని చూస్తున్నాం. మనకు సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడంటే దేవుడు ఉదయించమని దానికి ఆజ్ఞనిస్తున్నాడు. కాబట్టి నువ్వు సూర్యుని చూసినప్పుడు, ఈ భూమి కదులుతూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఆయన వైపు నా చేతులు ఎత్తి నా హృదయపూర్వకంగా ఆయనకు నేను ప్రార్థన చేయాలి, ఆయన నేను ఆరాధించాలి. హల్లెలూయా. ఈ సత్యము ఎరగని అనేక మంది ఏమవుతుంటారంటే, వారి జీవితంలో కలిగే చిన్న చిన్న పరిస్థితులు కూడా కుమిలిపోతారు, కృంగిపోతారు, నలిగిపోతుంటారు. అయ్యో ఏం చేయగలము ఈ సమయంలో, నాకు ఎవరు సహాయం, ఎవరు నన్ను విడిపించగలరు, ఎవరు నన్ను తప్పించగలరని దిగులు పడిపోతుంటారు. నీ దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. సమస్తమును ఆయన చేయగలిగినటువంటి దేవుడు. మరి ఈయన 8వ వచనంలో ఆయన చెప్తాడు యోబు గారు, మరి ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సముద్రం చూసి మనం ఎప్పుడైనా యోబులాగా చెప్పుంటామా? ఈ తరంగాల మీద నా యేసయ్య నడుస్తా ఉన్నాడని చెప్పి. హల్లెలూయా. ఆయన ఆలోచన చూడండి, యోబు దేవుణ్ణి చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటున్నాడు, చాలా అద్భుతంగా ఆయన్ని గ్రహిస్తున్నాడు. ఆయన సృష్టిలో ఏ స్థలంలో చూసినా యేసయ్యను చూడగలుగుతున్నాడు, దేవుణ్ణి చూడగలుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఈ ఆకాశ మండలం అంతటిని ఆయన విశాలపరిచాడు. ఏ వైపు చూసినా కూడా నాకు దేవుడే కనిపిస్తున్నాడు. ఈ సముద్రంలో చూస్తే దాని మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు నా కోసం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే యోబు విశ్వాసం ఏంటంటే, నేను ఆయనను దాటి ఎక్కడికి పోలేను, ఏ స్థలములో నేనున్నా నా దేవుడు నా వెంటున్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అట్టని అజ్ఞానంగా మనం పోయి మనము అనవసరమైన స్థలాల్లో పోయి ఇరుక్కోకూడదు. సమస్యల్లో దేవుడిని నీ వెంట ఉన్నాడని మరి ఆ తిరగకూడని స్థలముల్లో, వెళ్ళకూడని సమయాల్లో మనం తిరగకూడదు. దేవుని జ్ఞానం, మనకు దేవుడు జ్ఞానం ఇచ్చున్నాడు. ఆ జ్ఞానముతో మనం ప్రభువు వెంట నడిచినప్పుడు ఆయన అద్భుతంగా నిన్ను నడిపిస్తాడు. నడవలసిన స్థలాలకు నడిపిస్తాడు, నడవకూడని స్థలాల నుంచి మనల్ని తప్పిస్తాడు, కలవకూడనటువంటి వ్యక్తుల నుంచి మనల్ని దూరపరుస్తాడు. అనవసరమైన శ్రమలు మనం పొందుకోకుండా ఆయన కృపతో మనను భద్రపరిచి తప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, ఇంత అత్యున్నతమైన బలవంతుడైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని ఎప్పుడు గుర్తించావా, గ్రహించావా? మరి ఆయన మీద యోబు ఆధారపడుతున్నాడు, నువ్వు ఆధారపడుతున్నావా? ఆయన మీద ఆధారపడే అనుభవాలు నీకు ఎంత మాత్రం ఉన్నాయి? చిన్న ఒక రోజున తుమ్మినా, దగ్గినా, లేకపోతే ఒక నిమ్మకాయ చూసినా మనకు వెంటనే భయం. ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్తుంది, ఒక ఇంటికి నేను వెళ్తే ఒకరు నాకు తినడానికి అరటిపండు ఇచ్చారు, అది తినంగానే నా శరీరం అంతా బలహీనమైంది.
వాళ్ళని నేను అడిగాను, ఈ అరటిపండు ఏమైనా పూజ చేసింది ఇచ్చిందా అని. మరి వాళ్ళు ఏ దేవుడైతే ఏమి తినమ్మా అని చెప్పి నాకు ఇచ్చారు. నేను తినేసిన తర్వాత చెప్పారు ఆ మాట. అప్పటి నుంచి నాకు ఒక రకంగా ఉంది పాస్టర్ గారు. అరటిపండే నీ శరీరాన్ని పాడు చేస్తుందంటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. అరటిపండు కంటే ఆయన బలవంతుడు కాదా? ఆయన నిన్ను తప్పించలేడా? నీ విశ్వాసం అరటిపండు మీద ఉంది కానీ దేవుని మీద లేదు అని దేవుని బిడ్డలు ఎంత వెర్రివారు అనుకుంటుంటాడు దేవుడు. అయ్యో, నేను మహాకాశాలు నేను నా బిడ్డలని నేను నడిపించడానికి, కాపాడడానికి, బలపరచడానికి నేను ఇక్కడ ఉంటే అరటిపండు చూసో వాళ్ళు ఏదో చేశారని వీళ్ళు ఏదో చేశారని దాన్ని విశ్వసిస్తున్నారు కానీ నన్ను నమ్మడం లేదే, నా యందు నిరీక్షణ ఉంచడం లేదే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువుని నిజముగా అర్థం చేసుకున్న వాళ్ళు దేనికి కలవరపడరు. దేవుని యందు విశ్వాసం ఉంచువానికి ఏ విషయంలో కలవరం అనేది ఉండదు. ఎందుకంటే ప్రభువు చూసుకుంటాడు. దానియేలు జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. ఏంటంటే దానియేలును ఏ విధంగా మరి నాశనం చేయాలని ఆ శత్రువులు అనుకుంటున్నారు. వాళ్ళు ఎంత వెతికినా కూడా దానియేలులో ఏ లోపం కనపడడం లేదు. ఆయనలో ఒకటే ఒక లోపం ఏంటి? అతను ఎవరు ఏమన్నా కూడా ఆయన దిగులు పడకుండా ఆయన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుని వైపు చూసి దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. మరి దానియేలుని మనం పట్టించాలంటే ఒకటే మార్గము, ఈ ప్రార్థన చేస్తున్నాడనేటువంటి ఒక్క లోపాన్ని చూపించాలనుకున్నారంట. ఎస్, మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తుంటే ఆ లోపాన్ని బట్టి కొంతమంది మనల్ని, ఏందమ్మా ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఈ స్థలంలో నువ్వేం చేస్తున్నావు, ఎందుకు బైబిల్ చదువుతున్నావు అని చెప్పి అడుగుతుంటారు. ఎందుకంటే మనలో చూపించగలిగిన లోపం అదొక్కటే. అది చూపిస్తుంటే మనం ఎందుకు బాధపడాలా, ఎందుకు భయపడాలి? అవునమ్మా, నా దేవుడిని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా దేవుడిని నేను స్తుతిస్తున్నాను, నిన్ను ప్రార్థించమని చెప్పడం లేదే. కాబట్టి మన పని మనం చేసుకోవడం తప్పులేదు. దానియేలు కూడా ఏం చేస్తున్నాడంట, ఆయనకి విరోధంగా రాజు దగ్గర ఒక చట్టం తీసుకొచ్చారు. ఏంటంటే రాజుని తప్ప ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు, అట్లా ప్రార్థించిన వారిని సింహాల బోన్లో వేసి చంపేస్తారు. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో దానియేలు ఏం చేశాడంట, భయంతో వణిగిపోయి ప్రార్థన చేయడం మానేశాడా? దానియేలు ఏం చేస్తున్నాడు చూడండి, 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు 6:10లో ఆయన ఏం చేస్తున్నాడు, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ని స్తుతించుచూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ శాసనం వచ్చేసిందని తెలవంగానే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, ఎందుకంటే ఆకాశమంత దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఆయన వైపు తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీకు వందనాలయ్యా. ఏ మాత్రం బెదరగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీకు స్తోత్రం నాయనా. నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మానేస్తున్నావా? భయపడిపోయి కూర్చొని ఏడ్చుకుంటున్నావా? ఎవరు నాకు దిక్కు అని చెప్పి దారి తెలియక మరి దేవుని ఎద్దకు రాక నిలిచిపోతున్నావా? ఎలా ఉంటున్నావు నువ్వు? ఆకాశం వైపు చూపించాడంట. ఎవరికి? అబ్రాహాముకి. అబ్రాహాము, నువ్వు నన్ను నమ్మలేకపోతే ఒకసారి ఆకాశంలో నక్షత్రాలు లెక్కబెట్టి చూడు అంటాడు. నేను లెక్క పెట్టలేనంటే నేను ఆ విధంగా నేను ఆశీర్వదిస్తాను అంతే. హల్లెలూయా. మనకు కూడా ఏంటంటే ఆకాశం అంత దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. మన చేతులు ఆయన వైపు ఎత్తాలి. దానియేలు కూడా ఎటువంటి శాసనం వచ్చినా నేను భయపడను, ఎంత శ్రమ కలిగినా ఎంత కష్టం వచ్చినా నేను నా ప్రార్థన చేయడం ఆపను. నేను నా దేవుని వైపు చేతులెత్తి నేను ప్రార్థిస్తూనే ఉంటాను అని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈయనకు విరోధంగా ఉన్నటువంటి అధికారులు, ప్రధానులు మరి ఈయన చేతులెత్తి దేవుని మరి రాజు భయం లేకుండా దేవుని యందు భయం కలిగి ప్రార్థించడం చూసి రాజుతో చెప్పి రాజుకి ఇష్టం లేకపోయినా కూడా, ఎందుకంటే దానియేలు మంచి వ్యక్తి, వీళ్ళందరూ దొంగలని తెలుసు, మోసగాలని తెలుసు, దానియేలు
నీతిమంతుడు, దైవ భయం కలిగిన వాడని మరి రాజుకి తెలుసు. రాజు అయ్యో దానియేలు కాపాడదామన్నా కూడా మీరు ఆజ్ఞ ఇచ్చారు, దాని ప్రకారం ఆయన్ని సింహాల బోన్లో మీరు ఖచ్చితంగా వేయాల్సిందే అంటే మరి ఆ యొక్క రాజు చెప్తాడు, దర్యావేష్ రాజు ఏం చెప్తున్నాడు, ఆయన సింహాల బోన్లో వేస్తూ నువ్వు అనుదినము సేవించుచున్న దేవుడు నిన్ను రక్షిస్తాడయ్యా దానియేలు. నా ఇష్టంతో నేను నిన్ను ఆ యొక్క సింహాల బోన్లో వేయడం లేదు, కానీ ఆజ్ఞ వెలువడింది కాబట్టి దాని ప్రకారం నేను సింహాల బోన్లో వేయాల్సి వస్తుంది. నీ దేవుడు తప్పక నేను రక్షిస్తాడని నాకు తెలుసు. హల్లెలూయా. చూడండి, అన్యుడైనటువంటి రాజుకి ఆ ధైర్యం ఉంది, నీకుందా విశ్వాసం? నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు అనుదినం ప్రార్థిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు అని నువ్వు నిజంగా ప్రార్థన చేస్తుంటే నిన్ను చూసిన వాళ్ళందరూ నీ గురించి సాక్ష్యం చెప్తారు. అమ్మా, నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్న నీ సమస్యలన్నీ ఆ దేవుడు తీర్చేస్తాడమ్మా. నువ్వు విశ్వాసముతో మొరపెడుతున్నావు చూసావా, ఆ దేవుడు ఈ కష్టాలన్నిటిని తొలగిస్తాడు. అలా నువ్వు ఆ విధంగా నీ గురించి ఎవరైనా అన్యులు వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్పారా? అన్యులు నీ గురించి వచ్చి ఆ మాటలు నీతో మాట్లాడుతున్నారా? అసలు మనం వాళ్ళ ముందు ప్రార్థన చేస్తున్నట్టు కనబడితే కదా, ఎంతసేపటికి దిగులు కన్నీరు ఏడుపులే మన జీవితాల్లో ఉంటాయి. ఆకాశం వైపు చూసి మన చేతులు ఎత్తాలి. ఎట్లా? విశ్వాసముతో. ఈ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు, నేను ఇకపై జ్ఞానం కలిగి నడుచుకుంటే దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. దేవుడే ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు, నడిపింపిస్తాడు. ప్రతి విషయంలో నాకు తోడై ఉండి నన్ను బలపరచువాడు ఆయనే అని నీ పరిస్థితులన్నింటిలో ప్రభువు యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ఈ రాజు ఏ విధంగా దానియేలుతో మాట్లాడాడో అదే విధంగా నిన్ను చూసిన వారు నీ గురించి సాక్ష్యం చెప్తారు. నువ్వు ఎంత నమ్మకంగా ప్రార్థిస్తున్నావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సింహాల బోన్లో కూడా దానియేలు వేయొద్దండి అని చెప్పని ఆయన వెనక్కి పరిగెత్తలేదు. సింహాల బోన్లో వేస్తే సంతోషంగా పోయి పడినాడంట ఆయన. కానీ అద్భుతంగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ సింహాల బోన్లో దానియేలుని కాచి కాపాడాడు. మరి ఆ రాత్రంతా కూడా దానియేలు కోసం రాజు ఉపవాసం ఉన్నాడంట. వాక్యం చెప్తుంది, రాజు ఉపవాసం ఉండి మరి ఇంకే పనులు చేయకుండా మరి దానియేలు గురించే అతనికి ఆలోచన. దానియేలుకి ఏమైందో, నిద్ర పట్టడం లేదు. దానియేలుకి ఏమైందో. హల్లెలూయా. నువ్వు నిజమైన ప్రార్థనా పరురాడివి, ప్రార్థనా పరుడు అయితే నీ నిమిత్తము ఇతరులు కలవరపడతారు. అయ్యో ఈ బిడ్డకి ఎందుకు సమస్య వచ్చిందని చెప్పి వాళ్ళు ఆలోచించి వాళ్ళు దిగులు పడతారు. వాళ్ళు మీ గురించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు, వీరిని తప్పించండి, ఈయన సమస్య నుంచి బయటికి తీసుకురండి అయ్యా అని చెప్పి. నువ్వు బాధపడుతుంటే ఇతరులు నీ గురించి బాధపడతారు. హల్లెలూయా. ఎప్పుడు మన చేతులు ఎప్పుడు దేవుని వైపు ఎత్తి ప్రార్థించే వారిగా మనం ఉన్నప్పుడు, అప్పుడు అన్యులైన వాళ్ళు నీ గురించి ఉపవాసం ఉంటారు, నీ కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళకి నిద్ర పట్టదు, వీరి జీవితంలో సమస్య ఎప్పుడు తీరుతుంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన సాక్ష్యం దానియేలు గురించి. ఆ దేశపు రాజు ఉపవాసం ఉండి ఆయన నిద్ర పడడం లేదంట. దానియేలుకి ఏమవుతావు? దానియేలుకి దేవుడి సమస్య నుంచి తప్పిస్తాడు కదా, తోడై ఉంటాడు కదా. మరి దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాడే అతను. మరి ఆయన విశ్వాసం గొప్పదే, దేవుడు అతను కాపాడుతాడు. హల్లెలూయా. ఆమేన్. మన జీవితాల్లో కూడా మన విశ్వాసం అలా ఉండాలి. నా పరిస్థితులన్నిట్లో దేవుడు నన్ను తప్పిస్తాడు. మరి ఉదయకాలంలో పరిగెత్తుకొని మరి దానియేలు ఎద్దుకు వచ్చి దానియేలుని పిలుస్తున్నాడు. దానియేలు, మరి నువ్వు ఆయన గురించి ఒక చక్కని మాట చెప్తున్నాడు. 20వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 6:20వ వచనంలో, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, హల్లెలూయా, నువ్వు జీవం గల దేవుని సేవకుడివి, నువ్వు జీవం గల దేవుని బిడ్డవని తెలుసా నీకు? ఆయన జీవం గల దేవుని సేవకుడు అని పిలువబడ్డాడు. మనం జీవం గల దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నాం. సేవకుడి కంటే కుమారులు కుమార్తెలు ఇంకా గొప్పవారు. ఇంట్లో పనివారు గొప్పవాడా, కుమారులు కుమార్తెలు గొప్పవారా? కుమారులు కుమార్తెలుగా మనకి ఇంకా అత్యున్నత స్థితి ఇచ్చాడు. దానియేలుకి మించి గొప్ప స్థితి మనకి ఇచ్చి ఉన్నాడు, దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం.
దాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. అది అనుభవించనీయకుండా, ఆ ఆధిక్యతను నువ్వు అనుభవించనీయకుండా దుష్టుడు ఏం చేస్తున్నాడు? అరటిపండును చూస్తే భయమిస్తాడు. మనుషులు విరోధంగా ఏమైనా చేస్తే భయమేస్తుంది, మనకు దిగులు వస్తుంది. కలవరంతోనే మన జీవితం అంతా దేవుని కుమారులు మనం మర్చిపోతాం, దేవుని బిడ్డలు మనం మర్చిపోతాం. ఇక్కడ జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు మరి దేవుడిని రక్షించాడా అంటే, ఆయన ఏం చెప్తున్నాడు 22వ వచనంలో, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహముల నుండి నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడయ్యా, నన్ను కాపాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు విరోధంగా తెరవబడిన ప్రతి సింహపు నోర్లను మోయగలిగినటువంటి శక్తిమంతుడు అయిన దేవుని మనం కలిగి ఉన్నామని మనం నమ్మాలి, గ్రహించాలి. హల్లెలూయా. అది ఎప్పుడైతే మనం నమ్మి విశ్వాసపూర్వకమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, ప్రభువు మీద మట్టికి నమ్మిక ఉంచి ప్రార్థన, దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన భూమినే కదల్చే దేవుడు అంట, ఆకాశాన్ని విశాలపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన శక్తి అపారమైనది. నువ్వు అనుకునే శక్తి కాదు ఆయన శక్తి. ఆయన శక్తి మీద మనం ఆధారపడినందువల్ల శక్తివంతమైన కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఆయన శక్తిని మనం నమ్మడం లేదు. అందువలనే శక్తివంతమైన కార్యాలను మనము చూడలేకపోతున్నాం. హల్లెలూయా. చాలా మంది మనల్ని భయపెట్టే రకంగా మనుషులు మాట్లాడుతుంటారు. నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు, నువ్వు ఓడిపోతావు, లేదా అపవాది నిన్ను ఓడిస్తుంది, అయ్యో సాతాను నిన్ను శోధిస్తుంది. ఎవడు సాతాను, ఎవడు మనిషి? దేవుడి కంటే గొప్పవాళ్ళు ఏం కాదు కదా వాళ్ళు. ఎవడు మనల్ని, దేవుడు మనకు తోడై ఉండగా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధంగా ఎవరేం చేయగలరు? హల్లెలూయా. దీన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు ప్రభువు మీద ఆధారపడి నీ జీవితంలో అన్ని పరిస్థితుల్లో నీ ముఖం కలగా ఉంటుంది. నీ ముఖం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ముఖాన్ని చూడండి, వెలిగిపోతుంటది. కలవరంతో ఉండే ముఖాలు దేవుని నమ్మని ముఖాలు, దేవుని యందు విశ్వాసం లేని ముఖాలు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక పరిస్థితిని మట్టుకు నమ్ముతారు. వాళ్ళు ఎదుర్కొనే శోధన నమ్ముతారు, వారు ఎదుర్కొనేటువంటి వ్యాధిని నమ్ముతారు, వారు ఎదుర్కొనేటువంటి మనుషుల యొక్క బలం గొప్పదని వారిని నమ్ముతారు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంది చూడు, నీ ముఖం ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ వెంట ఉండి నిన్ను తప్పించడానికి శక్తిమంతుడు, నిన్ను బలపరచడానికి శక్తిమంతుడు. దానియేలుకు సింహాల బోన్లో తోడై ఉన్న దేవుడు, నువ్వు ఏ సమస్యలో ఉన్నా కూడా ఆయన నీకు తోడై ఉండి నీ పక్కన నీకు ఉండి సహాయం చేయగలడు. ఆయన సమస్య ఏంటంటే మనం ఆయన నమ్మం, పరిస్థితుల్ని నమ్మి నమ్మి నమ్మి. దేవుడు అంటాడు, నువ్వు నన్ను నమ్మినప్పుడు నేను నీ కార్యాలు చూస్తావు, నమ్మిన ఎడల నువ్వు మహిమను చూస్తావు అన్నాడు. దేవుని మహిమ, దేవుని మహిమను మనము చూడాలంటే మనం దేవుని నమ్మాలి. నేను దేవుని నమ్మకపోయినా దేవుడు నాకు కార్యం చేయాలంటే, నువ్వు దేవుని నమ్మకుండా దెయ్యాన్ని నమ్మే కొలది దెయ్యపు కార్యాలు జరుగుతాయి. అప్పుడు ఇంట్లో ఇంకా సమస్యలు పెరుగుతాయి. మనము దేవుని యందు విశ్వాసము జీవిస్తున్నాం, జీవం గల దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నాం. మరి ఆ దేవుని నువ్వు ఎంతగా నమ్ముతున్నావు, ఏమాత్రం విశ్వసిస్తున్నావు? హల్లెలూయా. ఈ దినము మరి ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయము మన చేతులు దేవుడు ఎత్తుకోమని చెప్తున్నాడు. నీ హృదయము నీ చేతులు దేవుని వైపు ఎత్తుకొని ఉన్నాయా? దేవుని నమ్మి విశ్వసించి నీ చేతులు దేవుని వైపు పెట్టున్నావా? అట్లా నువ్వు చేతులు ఎత్తి ఉన్నట్లయితే, నీ హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధిస్తున్నట్లయితే, దేనికి నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప విడుదలను మనకు అనుగ్రహిస్తాడు. ఎవ్వరు మనల్ని ఏ విధంగా హాని చేయలేరు. దేవుడు అట్టి కృపతో మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఇదిగో తండ్రి, ఉదయ కాలంలో తండ్రి ఆకాశం అందున్న దేవుని తట్టు మా హృదయమును చేతులను ఎత్తుకోమని మీరు మాతో మాట్లాడుతున్నారు. అవునాయన, అన్ని సమయాల్లో మీరు మాకు తోడై ఉండే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, సర్వశక్తి మంతుడైన మీకు సమస్తము సాధ్యం, సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు మీరు నాయన. నిన్ను విశ్వసించిన
దానియేలును సింహాల బోన్ నుంచి తప్పించారయ్యా. ఈ దినమున తండ్రి, నీ బిడ్డలు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా, వాళ్ళు ఏ విధమైన వ్యాధి బాధలు అయినా తండ్రి, శాపము, నష్టము, తండ్రి పాపము, శోధన, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా ఆకాశమంత విశాలమైన దేవుడు నాకు తోడై ఉండగా అన్నిటిని ఆయన సరిచేస్తాడు. ఆయన భూమిని కదులుస్తున్న దేవుడు, ఆకాశాన్ని విశాలపరిచిన దేవుడు, సమస్తమును క్రమపరిచే దేవుడు. ఆయన నా జీవితాన్ని, ఈ చిన్న జీవితాన్ని క్రమపరచగలడు, సరి చేయగలడు అంటూ నాయన దానియేలు వలె విశ్వాసంతో ప్రార్థించడం మాకు నేర్పించండి. మమ్మల్ని బలపరచండి. మా జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.